సుంకేసుల రిటైనింగ్ వాల్ కూలడం బీఆర్ఎస్ పుణ్యమే. 2021లో బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారు. సుంకిశాలపై విచారణకు ఆదేశిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రపతి పాలన కాదు, ప్రజా సమస్యలపై మాట్లాడండి. జగన్ రాష్ట్రపతి పాలన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల. సొంత సెక్యూరిటీ కోసమే జగన్ పాకులాడుతున్నారని విమర్శలు. రేపు నంద్యాలలో వైఎస్ జగన్ పర్యటన. వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్. లోక్సభలో అఖిలేష్ యాదవ్, అమిత్ షా మధ్య మాటల యుద్ధం. స్పీకర్తో ప్రతిపక్ష ఎంపీల హక్కులను కాలరాస్తున్నారన్న అఖిలేష్. అఖిలను తప్పుపట్టిన హోంమంత్రి అమిత్ షా సభలో స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ సూచించిన ఓం బిర్లా. తిరువనంతపురం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి. కాసేపట్లో కేరళ సీఎం పినరయి విజయన్తో భేటీ. వైనాడ్ బాధితులకు ₹1 కోటి విరాళం ప్రకటన. చెక్కును కేరళ సీఎంకు అందించనున్న చిరంజీవి. ములుగు జిల్లాలో రోజు రోజుకు విజృంభిస్తున్న విష జ్వరాలు. వైరల్ ఫీవర్తో ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు. సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ₹2కే బిర్యానీ. ఓ ప్రైవేటు రెస్టారెంట్ ఆఫర్. జనం ఎగబట్టడంతో తొక్కిసలాట. పోలీసుల ఎంట్రీతో అదుపులోకి వచ్చిన పరిస్థితి. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో ఫుడ్ ఫెస్టివల్. ఒకే చోట 50కి పైగా తెలంగాణ వంటకాలు. ఈ నెల 12వ తేదీన ఈ ఫుడ్ ఫెస్టివల్ ముగింపు. ఉత్తరాదిన దంచి కొడుతున్న వానలు. గౌహతిలో రోడ్లపై వరద ప్రవాహం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగా నది. వారణాసిలో మునిగిపోయిన స్నానాల ఘాట్లు. నార్సింగి కేసులో హీరో రాజ్ తరుణ్కు ఊరట. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. లావణ్యతో పెళ్లిపై ఆధారాలు లేకపోవడంతో ముందస్తు బెయిల్. పెళ్లిపీట లెక్కనున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాల. నాగార్జున ఇంట్లోనే గ్రాండ్ గా నిశ్చితార్థం. స్నేహితులు, కొంతమంది సన్నిహితుల మధ్య కార్యక్రమం.